కాలనీకి పెట్టుకున్న పేరుకు నన్ను కొట్టే కొట్టుడుకు ఎవరు సంబంధం ఉందారా? మరి ఈ కాలనీలో నువ్వు చేరేటప్పుడు చెప్పిన దానికి ఇప్పుడు చేసేదానికి సంబంధం ఏమైనా ఉందా? అయ్యా మాది ఒంగోలు అయ్యా. నా శరీరంలో రక్తం కట్టే నిజాయితీ ఎక్కువయ్యా. నేను నా బుడ్డ చెల్లి బతుకు తెరువు కోసం ఇవ్వరొచ్చావయ్యా. మీ కాలనీలో చిన్న ఇల్లు ఇస్తే నెలలా కరెక్ట్ గా అద్దె కట్టుకుంటామయ్యా. నీ కాలు మొక్కితే ఒక్క ఇల్లు ఇయ్య, నీ దండం పెట్టు, నీ కాలు. భలేవాడివయ్యా నువ్వు. నీలాగా బాధల్లో ఉండేవాళ్ళ కోసమే ఈ కాలనీ కట్టింది. ఇదిగో నీకు ఇల్లు ఇచ్చేశాను, లే. ఏరా ఆ రోజు పెద్ద ఆయన కాళ్ళు పట్టుకొని ఇవాళ అద్దెడి గడ్డని కాలర్ పట్టుకుంటావా? అసలు అద్దెందుకు కట్టాలయ్యా? ఈ కాలనీ ఓనర్ ఏమో ఎక్కడ ఉంటాడు? ఇదిగో ఈ ముసలాయిన్ ఏమో ప్రెసిడెంట్ చేశారు. నెల నెల అద్దె వసూలు చేసి ఓనర్ పంపిస్తున్నాడా లేదా అడగండి అమ్మా, అడగండి అయ్యా, అడగండి. ఏట్రా విప్లవమా? మెయింటెనెన్స్ అనా పైసలతో సహా ఇక్కడ లెక్కలున్నాయి. ఏంటి లాజికల్ తో మ్యాజికల్ చేద్దాం అనుకుంటున్నావా? చంపేస్తాను. మీరు చెప్పినా సరే నేను అద్దె కట్టను. దున్నేవాడిదే భూమి, ఉండేవాడిది ఇల్లు, కొట్టేవాడిది చెప్పు. మర్యాదగా అద్దె గడితే ఇక్కడుండు, లేకపోతే ఒంగోలు వెళ్ళిపో. ఒంగో వంగ్యా ఏమిటయ్యా ఇది? ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? ఖాళీ చేయించడానికి వచ్చినాం. ఈ డబ్బా గంట ఖాళీ చేయించడానికి మీరెందు సార్? జీపులు డీజిల్ వేస్ట్, మేము ఉన్నాం కదా. ఏరా వాన్న కాదు బే, ఖాళీ మొత్తం కబ్జా చేయడానికి వచ్చినాం. ఏంట్రా 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 నువ్వు ఖాళీ చేయించేది? ఖాళీ కాదు కదా నా కాలు. నీ కాలు అవసరం లేదురా, నా కాలు గోరు 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 కూడా పీకలేవు. పుట్టోడా? హైట్ తక్కువైన వెయిట్ ఉన్న హిస్టరీరా నాది. బ్రిటిష్ వాడి తుపాకీ గుండెకు గుండె ఎదురొట్టిన ఆంధ్రకేసరి పుట్టిన గడ్డ మీద పుట్టిన ఒంగోలు బిడ్డన్ రా నేను. ఒంగోలు చరిత్రలో చౌరల్లో మీసాలు మొలిపించిన చలమయ్య మనవణ్ణి రా నేను. ఇంత బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు బ్యాక్ అంతా చెత్త కొడుతుంటే చూస్తూ ఊరుకున్నారంట. మరి ఈ కాల్ని వాళ్ళు కొట్టినా తిట్టినా పడతాను. తల్లి తండ్రి లేను నేను మీ తల్లుల్ని మీ తండ్రుల్ని నా తల్లిదండ్రులుగా చూసుకున్నాను. పెళ్ళాం పిల్లలు లేని నేను మీ పిల్లలు నా పిల్లలుగా చూసుకున్నాను. తప్పైదల్లా ఎమోషన్ లో ఎఫెక్షన్ ఎక్కువైపోయి మాట్లాడా. ఏంట్రా ఇంకా ఇక్కడే చూస్తూ నిలబడ్డారేంట్రా? ఇంకా సేపు ఆగితే ఎవరు వస్తారో తెలుసా? ఏం జరుగుతుందో తెలుసా? మీరేమైపోతారో తెలుసా? ఇప్పటికే లెంత్ ఎక్కువైంది. మూసానాయని లక్ష్మీబాయి లాగా నా చెల్లి అష్టలక్ష్మి తడాకా. అమ్మా నువ్వు వీడికే చెల్లెలివి కాదమ్మా, మా అందరికీ చెల్లెలివే. అవునమ్మా. సమయానికి నువ్వు రాకపోతే ఈ కాలనీ ఏమైపోయేదో. వద్దు, ఈ హెచ్పి గ్యాస్లే వద్దు. అనయ్య ఇదిగో అద్దా. ఓకే, వాళ్ళ మొహాన్ని కొట్టు. మనం ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదాం. ఆహా వద్దమ్మా, ఈ కాలనీనే కాపాడిన అన్నా చెల్లెలు మీరు ఇక్కడే ఉండాలి. ఇక నుంచి ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను కాదు, నువ్వు. ఈ కాలనీలో నీలాంటి అమ్మాయి ఒక్కతుంటే చాలమ్మా. మా కాలనీలో మగవాళ్ళంతా మీసాలు పెంచుకుంటాం. చెల్లెమ్మా, ఇంతమంది ఫ్యాన్స్ వదిలిపెట్టి మనం మాత్రం ఎక్కడికి వెళ్తాం? ఇక్కడే ఉందాం ప్లీజ్ చెల్లెమ్మా, ప్లీజ్ ప్లీజ్. బాబా వద్దమ్మా, ఎక్కడెక్కడ తగులుతున్నాయి, వద్దు చెల్లె, ప్లీజ్ చెల్లెమ్మా. అబ్బబ్బా బాబో, జీవితాల్లో 1000 రూపాయలు పెట్టి 3 జీపులు 15 మంది డూప్ రౌడీలను తీసుకురమంటే 2000 మాట్లాడతావా? ఒరిజినల్ రౌడీల కంటే డూప్ రౌడీలకి రేట్ ఎక్కువ, ఫైటింగ్ తక్కువ. పాపం దెబ్బలు తిన్నారు కదా. నీ అబ్బా సోదరి మళ్ళారా, పెళ్ళాములు కొట్టి తరివేసినా సరే కుట్టు మిషన్లు పెట్టుకుని బతుకుతున్నాం మేము. కరెక్ట్. అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం. కట్ చేయండి. అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకు అంటున్నారో అర్థం కావట్లేదు. మీరంటే పెళ్ళే పిల్లలు వదిలిపెట్టారు, నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి. ఈ మాత్రం దానికి ఏదో చెట్లే కట్ చేయి. కట్ చేయి. పెట్టంగానే తినేటివేనేట్రా?
మన పెళ్ళాల మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాధాయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళాం. ఇదే మన శపథం. 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 సరళ, శోభనం రోజు ఈ నల్ల డ్రెస్ వేసుకొచ్చావేంటి? నేను అదే అడుగుతున్నాను. శోభన రోజున ఈ డ్రెస్ ఏంటి? సరళ, తెలుగుడు ఎవడైనా సరే శోభనం అప్పుడు ఇలాంటి డ్రెస్ వేసుకొస్తాడమ్మా. సరేనండి, ఎప్పుడు ఒకే ఫ్యాషన్ లాగా ఒకే పాత డ్రెస్ వేసుకోకూడదు. మన ఇద్దరు కలిసి కొంచెం వెరైటీగా ఉండాలి. ఏంటి కొంచెం వెరైటీగా ఉండాలంటే ఈ నల్ల డ్రెస్ వేసుకొని వస్తావా? వెళ్ళా లోపలికి వెళ్ళి తెల్ల చీర కట్టుకుని అందంగా రా. ఏంటి ఏడుస్తున్నావేంటి? నేను తెల్ల సీర కట్టుకునేది మీరు పోయిన తర్వాత. మర్యాదగా వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుని రా. మీరు పోండి. నువ్వు వెళ్ళిరా. మీరు పోండి. మర్యాదగా వెళ్ళి. ఎలా? థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ టు అవర్ కాలనీ. నేను చెప్పినట్టుగానే మీరు వచ్చారు, మీకు చెప్పినట్టుగానే నేను ఇల్లు రెడీ చేశాను. ఒళ్ళు సిల్క్ లాగా ఉందిరా. ఏ ఊరు? నీ పేరేంటి? రాయ్, పెళ్ళై పెళ్ళం వదిలేసిన మీకెందుకురా? పెళ్లి కాని యంగ్ అండ్ యూత్ మేము మాట్లాడుకుంటున్నాం కదా. ఎవరు మోయ్? దానికి పెళ్లి కాలేదని ఎవరు చెప్పాడరా నీకు? పెళ్ళయిందని చెప్పిన ఎదవ ఎవడు? రాయ్, ఏంట్రా ముక్కు మొహం తెలియని లేడీస్ తోటి ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంటి? నీకేం తెలుసా ఫ్లాష్ బ్యాక్? ఏంట్రా నీ ఫ్లాష్ బ్యాక్? ఫ్లాష్ బ్యాక్ లో ఆవిడేదో నిన్ను పెళ్లి చేసుకున్నట్టు, నీకు చేత కాకపోతే ఆవిడ నిన్నేదో వదిలేసినట్టు మాట్లాడుతున్నావు ఏంటి? కమాన్ కమాన్, లగేజ్ తీసుకురాపోవరకుంటాడా? లగేజ్ తీసుకెళ్ళవా? తీసుకెళ్ళ లగేజ్. ఎక్కడికే? ఇదేంటి ఇప్పుడు వచ్చిందేంటి ఇది? ఫ్లాష్ బ్యాక్ చెప్పుకోలేను, ముందడుగు వేయలేను. ఈ పుట్టుడు సామాన్యుడు కాదు, వెంటనే లైన్ లో పెట్టి. ఏంట్రా ఏంట్రా ఏమైందిరా? పెళ్ళాం వస్తానండి కబురు చేసిందా, కల్లోకి వచ్చిందా? నువ్వు ఉండన్నా బంగారం లాంటి నాకు ఓడిపోయి నేను ఏడుస్తుంటే మధ్యలో వేటే. అసలు ఊరుకో, బోర్డు కోడి పెనందుకు మనిషి మీద తెడుస్తావింది. అది మామూలు కోడి అనుకుంటున్నా వేటే. ఆ. నేను మా ఆవిడే కలిసి ఉండడానికి ఆ కోడే కారణం. విడిపోవడానికి అదే కారణం. అరే కాపురం చేసింది నువ్వా కోడే? ఇద్దరమేనే. గద్దొచ్చే కోడి పిల్ల, గద్దొచ్చే కోడి పిల్ల, ఆ? గద్దొచ్చే కోడి పిల్ల. ఏటి బాబు నువ్వు అనేది? నా కోడిని గెద్దగానే ఎత్తుకెళ్ళిపోయింది ఏంటి? ఇక్కడెక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది. కోడి కూడా కనపడుద్ది. ఆహా, ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్ల పోయినా, మేక పిల్ల పోయినా, గొర్రె పిల్ల పోయినా, పంది పిల్ల పోయినా మనం అసోసియేషన్ ప్రెసిడెంట్ కు చెప్పుకోవాలి కదా. అవును చెప్పుకోవాలి కదా. మరి రూల్స్ పెట్టింది మేడంసే కదా. ఆ. ఇదిగో ఇక్కడే ఉంది, చెప్పుకోండి మరి. హెల్పింగ్ నేచర్. ఏంటి ఇందాకటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు? వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు. కోడి ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడో మాయమై ఉంటుంది. వెళ్ళి ఎత్తుకోండి. సిస్టర్, కోడి పలావ్ చేస్తారని ఇంకెక్కడ కూర్చోండి. పద ఇంటికి వెళ్దాం, పద. మసాలా కూడా రెడీ. యా, అదండి మ్యాటరు. వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్, ఈవిడేమో ఇక్కడే సెటిలింగ్, మీరేమో మీ కోడి పోయిందని క్రయింగ్. వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు. ఆహా, కొంచెం కింద నుంచి ఆలోచించండి. ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు, మీరేంటండి కింద నుంచి ఆలోచించమంటారు? ఈ కేసు కింద నుంచే ఆలోచించాలి. ఏంటి పాపలో జర్కలు ఇస్తున్నావేంటి? ఏంటంటే ఇందాక నుంచి ఆ? మా చెల్లెదో కోడిని దొబ్బినట్టు, నేను బాబు. దాని కింద ఏదో కోడి ఉన్నట్టు. చచ్చా, కోడి పైనే మీ చెల్లుంది. ఇదిగో నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు. అందరూ అవతలికి పోండి. ఏంటి సిస్టర్ దగ్గర టెన్షన్ పడిపోతున్నావు? కొంప తీసి కోడి బొట్టలో నొక్కావా? అవునరా వెధవ, మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి? కోడి కిందే ఉండుంటది. చూడమ్మా, వ్యవహారం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది. నీకు మంచిది, మాకు మంచిది. కొంచెం లేచి దులుపుకోరాదమ్మా. ఏయ్! ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు? అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది, జాగ్రత్త. ఏది పడుకోబెట్టమను, మీరు బట్టే మేము పెడతాం. ఏయ్! ఏంటి కనుకొడతావేంటి? కనుకొడుతుందయ్యా? ఏయ్, నేను కనుగొట్టట్లా, కంట్లో నలుసుపడి. నలుసో పురుసో, వెళ్ళి మీ పనులు చూసుకోండి అయ్యా. మొన్న కోడా మరే వెళ్ళి ఎత్తుక్కో. జడిది ఎంతవరకు కూర్చోబెట్టి ఎత్తుకోమంటే పావు, పావు, పావా? ఎక్కడ ఎక్కడ పాము? ఏం పిల్ల, పాము అంటేనే గాని కోడి బయటికి రాదే. ఏంటి శీతాకాలం కోడి పెట్ట కదా, చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాస్త నీడనిచ్చా, తప్ప? అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా. ఇంకోసారి ఇలా చేస్తే ఏయ్!
ఒంగోలుతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది. ఫస్ట్ టైం కాబట్టి వదిలేస్తున్నా. మురళి ఏమే ఏంట్రా అరే అంటే అన్నావులేవే, నువ్వు అనబోతే నన్ను ఎవడంటాడు. ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది. షాక్ లో ఉన్నాను. బెడ్ ఎలాగూ లేదు, కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే. అయితే నన్నేం చేయమంటావు? నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే, అమ్ముకుని అన్నం తింటాను. ఒళ్ళు ఎలా ఉంది? చాలా రోజులు అయింది కదా, బాగా వేడి చేసింది. ఒక్కసారి చెప్పుదా కొడతాను. మళ్ళీ ఉంగరం గింగర అన్నావో ఏంట కిచక్, నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే. పోవే డఫా. పోరా కుఫ్ఫా. ఏ అనార్కలి, హౌ డు యు డు? ఫైన్ 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 ఫైన్. ఎక్కడికి బయలుదేరావు? కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. ఆహా, థ్యాంక్ యూ. నో మెన్షన్. బాయ్. బాయ్. అయ్యో బాబాయ్, నా ఉంగరం. ఇక్కడ పడుండు. ఆయ్, బ్రహ్మ! ఆయ్, ఎక్కడ ఉంగరం? ఆడదాన్ని రెచ్చిపోతున్నావు. ఏంటి కాలనీలో ఉన్న మగాళ్ళందరినీ వరుస పెట్టి కొడుతున్నావు? బ్రహ్మంగాడు నా ఉంగరాన్ని కాజేశాడు డార్లింగ్. నాకేం తెలియదండి. అసలు దొంగతనం ఎలా చెబుద్ది బ్రహ్మం? నేను ఎప్పుడు దొంగతనం చేశాను? మర్యాదగా అమ్మాయి ఉంగరం ఇచ్చాయి. ఇచ్చా నేను. ఆగండి ఆగండి ఆగండి. ఏమిటి రగడా? ఎందుకు ఈ జగడా? ఉంగరం కొట్టేసి ఏమీ తెలియనట్టు చూస్తున్నాడు, చూడండి. రేయ్, అనుభవంతో చెప్తున్నాను, ఆడదాని వస్తువు కాజేసినోడు జీవితంలో బాగుపడలేదు. కొంచెం మూస్తావా? ఓకే. ఏంటయ్యా, ఉంగరం కొట్టడం తప్పు కదా? సిగ్గులేదా? ఇచ్చే. ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటేగా పాపం. నీ ఉంగరం ఎక్కడుందో తీసివనా? మీకు దండం పెడతాను సార్, ఇందాక నుంచి పిచ్చి కొట్టుడు కొడుతున్నారు. అది ఎక్కడుందో తీసివ్వండి సార్. खुदा की कसम, कसम का हुकुम खोलो ससे. యక్ష రాక్షస గరుడ గంధర్వ సిద్ధ సాధ్య భూత ప్రేత పిశాచాదులు రక్తి వచ్చినను విలయ రుద్రుని ప్రళయ తాండవ ఘోషం విన్నాను. నెమలాపక అడుగు తప్పక ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. ఎక్కడ దాగిన ఉంగరం అక్కడి నుంచి బయటకు వచ్చేయ్. వచ్చేయ్. కనబడుతుందా? వచ్చేసిందా? ఆ హై, నా ఉంగరం. అయ్యో, ఏంటి ఇంత వేడిగా ఉంది? ఎక్కడి నుంచి తీశారు? కొన్ని రహస్యాలు చెప్పకూడదు. నీ ఉంగరం దొరికిందిగా, పో. సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని కాపాడావు బాబు. ఆగరా, ఇంతకీ ఆ ఉంగరం ఎక్కడి నుండి తీసి ఉంటాడు? నీకెందుకు డౌట్? వెళ్ళండి. ఏమిటి పాపలో, ఏమిటి దులుపుకుంటున్నావు? ఉక్కపోసి. ఆహా. ఆ, ఆహా. దులుపుకో. ఇవాళ మంది బ్యాడ్ లక్ సిస్టర్. అవును, నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా? నీకు తెలియకుండానే జరిగిందంటవా? పద. నా జాకెట్ లో ఉన్న ఉంగరం అతని చేతిలోకి ఎలా వచ్చింది? వీడిని బతికించమని నేను చెప్పలేదే. అటు చచ్చిపోనకూడదు, ఇటు బతకనకూడదు. చచ్చి బతుకుతూ బతికి చస్తూ చావో బతుకో తెలియకుండా రెండింటి మధ్యలో ఉండాలి. ఇదేం ట్రీట్మెంట్ అయ్యా బాబు? అంతే మరి. వీడు చచ్చాడనుకోండి మీకు బ్యాడ్ నేమ్, బతికాడనుకోండి నాకు బ్యాడ్ నేమ్. వైద్యో నారాయణో హరి. వస్తారండి మరి. డాక్టర్, సిస్టర్, కాంపౌండర్. మై గాడ్, కండిషన్ సీరియస్ గా ఉన్నట్టుంది. అవును సార్, బాడీ ఇక్కడే ఉంది. ప్రాణాలు ఎట్టెళ్ళాయో ఏంటో. సార్, నా అనుభవంతో చెప్తున్నా, ఇంకో 2-3 నిమిషాల కంటే ఎక్కువసేపు బతకడు. మీ అనుభవం అంతా ఉపయోగించి వీడిని బతికించండి. ఏమైంది? యాక్సిడెంటా? భగవంతుడు దయ వల్ల అలాంటిదేం కాదు సార్. సూసైడా? చచ్చా, అన్నయ్య మరీ అంత పిరికివాడేం కాదు. మరి ఏమైందయ్యా? నేనే ఒక చెయ్యి వేసా. ఏంటి, నువ్వే కొట్టి నువ్వే హాస్పిటల్ కి తీసుకొచ్చావా? ఏం చేయమంటారు సార్, గుండెలో రాముడున్నాడు, పిడికిట్లో పరశురాముడున్నాడు. ప్రేమ ప్రేమే, పౌరుషం పౌరుషమే. మంచికి మంచి, పంచికి పంచ్. నమస్కారం బాబు. ఆ గుండాగడ్ హాస్పిటల్ బిల్లు ఈ కాలి వాళ్ళందరం కలిసి కట్టాలా? ఇదిగో, వాడు రౌడీ అయినా మనలాంటి మనిషే. మీకోసం వండి కొట్టాను. బిల్లు కట్టకపోతే మిమ్మల్ని అదే పీకుడు పీకి అదే హాస్పిటల్లో చేరుస్తా. తిట్టే మూడు పోయి కొట్టే మూడు వచ్చాడని ఇది మరీ బాగుందండి. ఏంటి బాగుండేది? ఆ రౌడీని కొట్టి మన కాలనీని కాపాడినందుకు అతను ఏం చెప్పినా మనం చేయాలి.